మనసిస్తావా పార్ట్ 21. హాట్ ప్యాక్లో ఉన్న ఫుడ్ చూసి నేను నా క్యాబిన్కి వెళ్ళి తింటాను అని చెప్పింది రూపాలి. అవసరం లేదు, ఇక్కడే తిను అని స్క్రీన్ మీద నుండి చూపు తిప్పకుండానే చెప్పాడు శౌర్య. తను చెప్పే ప్రతి దానికి కాదు అంటున్నా, అతను అంటే కోపం వస్తున్నా దానిని ఆపుకుంటూ తప్పక అక్కడే కూర్చొని బాక్స్ ఓపెన్ చేసుకొని తింటూ వచ్చానే కానీ ఏదేదో జరిగి సగం రోజు గడిచిపోయింది. మిగిలిన సగం రోజులో అయినా అమ్మ దగ్గరికి వెళ్ళి రావాలి ఎలా అయినా కానీ అని ఆలోచించుకుంటూ తింటున్న ఆమెని గమనించి, తీసుకునే శాలరీకి కనీసం ఒక వంత అయినా పనిచేయడం నేర్చుకో అన్నాడు కోపంగా. ఆ మాటకి అతని వైపు చూసి, నేను ఎప్పుడు వర్క్ చేయకుండా ఫ్రీగా శాలరీ తీసుకోలేదు అంది రోషంగా రూపాలి. హా, మరి ఈరోజు నువ్వు చేసిందేంటి అన్నాడు వెటకారంగా. అది అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయి, నా హెల్త్ సెట్ అవ్వలేదు అందుకే ఇలా జరిగిందని చెప్పింది తల వంచుకుంటూ. అలాంటప్పుడు లీవ్ తీసుకొని ఇంట్లో ఉండాలి కానీ ఇక్కడికి వచ్చి అందరినీ డిస్టర్బ్ చేయకూడదు. నేను వస్తాను అనలేదు, మీరే తీసుకువచ్చారు. రాను అని కూడా నువ్వు చెప్పలేదు కదా. అయినా నిన్నెవరు నమ్ముతారు? నువ్వేదో ప్లాన్ చేసుకునే ఇక్కడికి వచ్చి ఉంటావు. చూడు, నేనుండగా నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. త్వరగా తిని వెళ్ళి వర్క్ చూడు అని విసుగ్గా చెప్పి మళ్ళీ తన వర్క్లో మునిగిపోయాడు. అతన్ని కోపంగా చూస్తూ, అసలు ఈయన గారిని ఫుడ్ పెట్టమని ఎవరు అడిగారు? పెట్టి తిట్టడం ఎందుకు అనుకుంటూ 2 ముద్దలు తిని అవన్నీ సర్దేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే మళ్ళీ సీసీ ఫుటేజ్ చూసిన శౌర్యకి వర్క్ కోసం సిస్టమ్ ఆన్ చేస్తూనే ఏదో ఆలోచిస్తూ ఆమె కనబడింది. అబ్బా, ఈ రాక్షసుడు అమ్మ దగ్గరికి వెళ్ళనిచ్చేలా లేడు అనుకుంటూ కనీసం ఫోన్ అయినా చేసి అసలు ఏమైందో అని పూర్తి విషయం కనుక్కుందాం అనుకోగానే తన ఫోన్ కోసం చూస్తున్న ఆమెకి అసలు తను శౌర్య ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి తన ఫోన్ తన దగ్గర లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి, అవును, నా ఫోన్ ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా అని తల పట్టుకొని కూర్చుని, ఇప్పుడు ఎలా, కనీసం ఆ డాక్టర్ ఫోన్ నంబర్ కూడా నాకు తెలియదే అనుకుంది బాధగా. ఆమె బాధని సైడ్ స్మైల్తో చూస్తూ తన డెస్క్లో ఉన్న ఆమె ఫోన్ తీసి రౌండ్గా తిప్పుతూ నవ్వుకున్నాడు శౌర్య. చెప్పినట్టుగానే ఆమె చేసిన పనికి తన వర్క్ అయ్యే వరకు తనతో ఓటీ చేయించి 10 దాటిన తర్వాత తన ఫోన్ తీసుకొని క్యాబిన్ లాక్ చేసి బయటకు నడిచిన అతను వెళ్ళిపోవడం, అలాగే వాళ్ళ అమ్మని కలవాలనుకొని కలవలేకపోవడంతో ఉసూరుమంటూ వర్క్ చేస్తున్న రూపాలి క్యాబిన్ డోర్ తీసి రా అన్నాడు. మెల్లగా లేచి నిలబడుతూ, నా వర్క్ ఇంకా అవ్వలేదు అని చెప్పింది చిన్నగా. ఇందాక ఏదో కబుర్లు చెప్పావుగా అన్నట్టు ఆమె వైపు చూసి, ఏం కంగారు పడకు, అది రాత్రి మొత్తం చేద్దుగాని అని త్వరగా రా అని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలాడు. అంటే ఇంటి దగ్గర అయినా చేయవలసిందే కానీ ఒక రోజుకి ఏం కాదులే అనడా అనుకొని అతను వెళ్ళిపోవడం చూసి, కనీసం ఆడపిల్ల ఒక్కతే ఎలా వస్తుంది అని కూడా లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు అనుకుంటూ కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళింది. అప్పటికే అతను వెళ్ళిపోవడంతో
కొంచెం భయంగా అనిపించి మెట్ల మీద నుండి కాకుండా లిఫ్టులో కిందకి వెళ్ళింది. పార్కింగ్లో కాల్ మాట్లాడుతున్న అతను ఆమెను చూసి కారులో కూర్చోగా అది గమనించి తల్లిని చూడాలని పీకుతున్న మనసుకి ఇప్పుడు ఇక్కడ నుండి పారిపోతే అనుకోగానే ఆమెనికి శౌర్య తనని దయాదాక్షిణ్యం లేకుండా రోడ్డు మీద కూడా ఈడ్చుకురావడం కళ్ళలో కనిపించి ఉసూరుమని ఏంటి ఇది, మా అమ్మని చూడటానికి కూడా లేకుండా నాకు ఈ జీవితం అనుకుంటూ ఉండగా కారులో కూర్చోకుండా ఇంకా బయటే నిలబడి ఆలోచిస్తున్న ఆమెను చూసి కారు హార్న్ మోగించాడు గట్టిగా శౌర్య. దాంతో ఉలిక్కిపడి అతని వైపు చూసి అతను తన వైపు సీరియస్గా చూడడం చూసి తప్పక వెళ్ళి కారులో కూర్చొని డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఆ వెంటనే కార్ బయలుదేరగా కాల్ కట్ చేసి నీ కోసం వెయిట్ చేయడానికి నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నావా అని అరిచాడు శౌర్య. అసలే చిరాకుగా ఉన్న ఆమె మరి ఎవరు వెయిట్ చేయమన్నారు, వెళ్ళిపోవచ్చు కదా అని అరిచేసింది కోపంగా తను కూడా. ఆ నెక్స్ట్ మినిట్ ఆమె గొంతు అతని చేతిలో చిక్కగా అతని స్పీడ్ రియాక్షన్స్కి ఊపిరి బిగబట్టి భయంగా చూసింది అతని వైపు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని గొంతు లేస్తోంది. ఇంకోసారి నీలో ఈ వాయిస్ నాకు వినబడితే అదే నీకు లాస్ట్ రోజు అవుతుంది జాగ్రత్త అంటూ విసురుగా ఆమెని వదిలి కోపమంతా డ్రైవింగ్ మీద చూపించాడు. చచ్చిపోయాననుకున్న ఆమె అతను వదిలేయడంతో తన గొంతు పట్టుకొని సరిచేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ భయంగా కూర్చుంది మౌనంగా. కారు ఆగిన మరుక్షణం కోపంగా కిందికి దిగి అతను వెళ్ళి డోర్ తీస్తుంటే అతన్నే చూస్తూ చిన్నగా కారు దిగింది రూపాలి. ఇంకా ఉంది. శౌర్య అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అతను అలా బాధపడేలా రూపాలి ఏం చేసి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అసలు వీళ్ళిద్దరికీ పెళ్ళి ఏ పరిస్థితిలో అయ్యి ఉంటుందో? ఒకరంటే ఒకరికి పడనప్పుడు రూపాలి ఎలా ప్రెగ్నెంట్ అయ్యింది? తన ప్రెగ్నెన్సీ తీయించిన శౌర్య మీద అంత త్వరగా ఆమెకి కోపం ఎందుకు పోయింది అనే క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్ చేయాలి అంటే మన సిరీస్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.